Dear learners, welcome back to our channel Learn English Thankat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 9th డే రోజు ఎక్స్క్లూజివ్గా కెన్ అనే మోడల్ హెల్పింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కెన్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ కెన్ని ఎటువంటి స్ట్రక్చర్స్లో ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే ఈ కెన్ యొక్క ఉపయోగాలు ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా ఈ కెన్ని ఎలా యూజ్ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ కెన్ అనేది ఒక మోడల్ హెల్పింగ్ యాప్. ఈ కెన్ని ప్రధానంగా మనం ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మన యొక్క సామర్థ్యాన్ని తెలియజేయడానికి యూజ్ చేస్తుంటాం. అయితే కెన్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి, అవి మనం తర్వాత తెలుసుకుందాం. మొదట ఈ కెన్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకుందాం. ప్రధానంగా ఈ కెన్ని 2 రకాల స్ట్రక్చర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఎక్కువగా ఇంకా మిగతా స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కెన్ ప్లస్ V1, సెకండ్ వన్ కెన్ బి. మొదట మనం ఈ కెన్ ప్లస్ V1తో స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేట్మెంట్స్ తెలుసుకుందాం, క్వశ్చన్స్ తెలుసుకుందాం, అలాగే H/W క్వశ్చన్స్తో కూడా ఈ కెన్ ప్లస్ V1 స్ట్రక్చర్ని ఇంగ్లీష్లో ఎలా వాడతారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను తీసుకునే సెంటెన్స్ ఏంటంటే ఐ క్యాన్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలను. మనం ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే కెన్ యూజ్ చేస్తామంటే గలను అన్న మీనింగ్ రావడం జరుగుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐ క్యాన్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడగలను. ఐ అంటే నేను, కెన్ అంటే గలుగుట, ప్లే అంటే ఆడడం, క్రికెట్ అంటే క్రికెట్. సో నేను క్రికెట్ ఆడగలను అంటే నాకు క్రికెట్ ఆడగలిగే సామర్థ్యం ఉందని చెప్పి దాని యొక్క మీనింగ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ చెప్పాలంటే నేను క్రికెట్ ఆడలేను అంటే మనం తెలుగుకి ట్రూ ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ని నేను క్రికెట్ ఆడగలగలేనని మీనింగ్ వస్తుంది. అయితే క్రికెట్ ఆడలేదని చెప్పి మనం వ్యవహారంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ నెగిటివ్ చెప్పాలి కాబట్టి మనం కాంట్ యూజ్ చేయాలి. అంటే కెనాట్నే మనం కాంట్గా చెప్తూ ఉంటాం. అంటే ఐ కెనాట్ ప్లే క్రికెట్, ఐ కెనాట్ ప్లే క్రికెట్, ఆ కెనాట్ని మనం కాంట్గా చెప్తాం స్పోకెన్ ఇంగ్లీష్లో. సో ఐ కాంట్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడలేననేది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో నేను క్రికెట్ ఆడగలను, ఐ కెన్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడలేను, ఐ కాంట్ ప్లే క్రికెట్. ఇవి రెండు కూడా స్టేట్మెంట్స్, పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్స్లో స్టార్టింగ్లోనే కెన్ అనేది రావడం జరుగుతుంది పాజిటివ్లో. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కెన్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఐ వచ్చి తర్వాత ప్లే అనే V1 రావడం జరుగుతుంది. అంటే ఈ స్ట్రక్చర్లో ఎప్పుడు కూడా మనం V1 యూజ్ చేస్తుంటాం కెన్తో కలిపి. సో కెన్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలనా, అది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, కాంట్తో రావడం జరుగుతుంది. సో కాంట్ ఐ ప్లే క్రికెట్, చూడండి కాంట్ ఐ ప్లే క్రికెట్, కాంట్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడలేనా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్కి క్వశ్చన్కి మధ్య డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐ కెన్ ప్లే స్టేట్మెంట్, కెన్ ఐ ప్లే క్వశ్చన్, ఐ కాంట్ ప్లే నెగిటివ్ స్టేట్మెంట్, కాంట్ ఐ ప్లే నెగిటివ్ క్వశ్చన్. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకున్నట్లయితే మీరు ఏ రకమైన సెంటెన్స్ అయినా సరే ఈజీగా మీరు మార్చేయగలరు, చేంజ్ చేయగలరు. సో నేను క్రికెట్ ఆడగలను, ఐ కెన్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడలేను, ఐ కాంట్ ప్లే క్రికెట్. కెన్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలనా. కాంట్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడలేనని చెప్పి ఇలా మనం స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు H/W వర్డ్స్తో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. మొదట హౌ తీసుకుందాం. హౌ అంటే ఏంటి, ఎలా. హౌ తీసుకొని ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాస్టీస్గా తీసుకుందాం. చూడండి, కెన్ ఐ ప్లే క్రికెట్, దాంతో హౌ యాడ్ చేస్తాం. హౌ యాడ్ చేస్తే ఏమవుతుంది, హౌ కెన్ ఐ ప్లే క్రికెట్, నేను ఎలా క్రికెట్ ఆడగలను. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ కెన్ ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడగలనా అని వచ్చింది. అదే హౌ యాడ్ చేసినట్లయితే హౌ కెన్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఎలా ఆడగలను అని మీనింగ్ రావడం జరిగింది. అయితే ఇది పాజిటివ్. నెగిటివ్ ఎలా వస్తుంది, నేను క్రికెట్ ఎలా ఆడలేనని చెప్పి మనకి చెప్పాల్సి ఉంటుంది నెగిటివ్లో. సో అప్పుడు కాంట్తో మనం చెప్పాల్సి ఉంటుంది. సో హౌ కాంట్ ఐ ప్లే క్రికెట్, నేను ఎలా క్రికెట్ ఆడలేను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాంట్ ఐ ప్లే క్రికెట్ అనేది ఈ నెగిటివ్ క్వశ్చన్. ఆ నెగిటివ్ క్వశ్చన్ యాసిడ్స్గా తీసుకొని దాన్ని హౌతో యాడ్ చేయడం జరిగింది. సో హౌ కాంట్ ఐ ప్లే క్రికెట్, నేను ఎలా క్రికెట్ ఆడలేను అని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ వేర్ అంటే ఏంటి, ఎక్కడ. సో వేర్ కెన్ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలను. ఇక్కడ చూడండి, యాస్టీస్గా మనం ఇక్కడ ఏదైతే పాజిటివ్ వచ్చిందో దాన్ని యాస్టీస్గా తీసుకొని వేర్తో యాడ్ చేస్తాం. వేర్ కెన్ ఐ ప్లే క్రికెట్, ఎక్కడ నేను క్రికెట్ ఆడగలను. ఎక్కడ నేను క్రికెట్ ఆడలేను. సో వే కాంట్ ఐ ప్లే క్రికెట్, సింపుల్. వే కాంట్ ఐ ప్లే క్రికెట్, నేను ఎక్కడ క్రికెట్ ఆడలేను. పాజిటివ్ వస్తే
కెన్ వస్తుంది, నెగిటివ్ వస్తే కాంట్ వస్తుంది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ వై అంటే ఏంటి? ఎందుకు. వై కెన్ ఐ ప్లే క్రికెట్? నేను ఎందుకు క్రికెట్ ఆడగలను? వై అంటే ఎందుకు. సో దిట్ ఈస్ ద పాజిటివ్. నెగిటివ్ ఎలా వస్తుంది? వై కాంట్ ఐ ప్లే క్రికెట్? నేను ఎందుకు క్రికెట్ ఆడలేను? వై కాంట్ ఐ ప్లే క్రికెట్ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం హౌ, వేర్, వైతో పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, హూమ్ అంటే ఎవరిని, ఎవరితో. విత్ హూమ్ ఎవరితో. విత్ హూమ్ కెన్ ఐ ప్లే క్రికెట్? నేను ఎవరితో క్రికెట్ ఆడగలను? ఇక్కడ మనం విత్ హూమ్ యూజ్ చేయడం జరిగింది. విత్ హూమ్ కెన్ ఐ ప్లే క్రికెట్? నేను ఎవరితో క్రికెట్ ఆడగలను, పాజిటివ్. నేను ఎవరితో క్రికెట్ ఆడలేనని చెప్పాలనుకోండి, విత్ హూమ్ కాంట్ ఐ ప్లే క్రికెట్ అని చెప్పాల్సి ఉంటుంది, అంతే. నెక్స్ట్ హూతో. హూ కెన్ ప్లే క్రికెట్? ఎవరు క్రికెట్ ఆడగలరు? ఇక్కడ ఐ తీసేసి, ఎందుకంటే అయినే మనం ప్రశ్నిస్తున్నాం. సో హూ అంటే ఎవరు ఆడగలరు క్రికెట్? ఎవరు క్రికెట్ ఆడగలరు? హూ కెన్ ప్లే క్రికెట్? ఇలా వస్తుంది అన్నమాట. ఎవరు క్రికెట్ ఆడలేరు? హూ కాంట్ ప్లే క్రికెట్? సో సింపుల్. మీరు అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, వాట్ కెన్ హీ ప్లే? అతను ఏం ఆడగలడు? ఇక్కడ చూడండి, వాట్ అంటే ఏంటి, వాట్ కెన్ హీ ప్లే. కెన్ అంటే గలుగుట, హీ అంటే అతను, ప్లే అంటే ఆడడం. సో వాట్ కెన్ హీ ప్లే? అతను ఏం ఆడగలడు. వాట్ కెన్ షీ ప్లే? ఆమె ఏం ఆడగలదు. వాట్ కెన్ దే ప్లే? వాళ్ళు ఏం ఆడగలరు. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ చేంజ్ చేసినా స్ట్రక్చర్ ఇదే విధంగా రావడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మనం రకరకాలుగా ఐ, వి, హీ, షీ, ఇట్, దే ఏదైనా సరే మనం చేంజ్ చేసి ఇదే విధంగా స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేసి మనం సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్తో మరొక స్ట్రక్చర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే కెన్ బి. బి అంటే ఉండుట, కెన్ అంటే గలుగుట, కెన్ బి అంటే ఉండగలుగుట. అయితే ఈ బి తర్వాత మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం. ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ప్లేస్ అండ్ టైం, స్టేట్ ఆర్ కండిషన్, ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. వీటి గురించి మీకు డీటెయిల్గా తెలియాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ వీడియో లెసన్ వాచ్ చేయొచ్చు. సో కెన్ బి అంటే ఉండగలుగుట. ఈ కెన్ బితో స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మనం స్టేట్మెంట్ తీసుకుందాం. స్టేట్మెంట్లో హీ కెన్ బి దేర్. అతను అక్కడ ఉండగలడు. దేర్ అంటే అక్కడ, హీ అంటే అతను సబ్జెక్ట్గా తీసుకున్నాం. కెన్ బి, కెన్తో బీని యాడ్ చేసాం. కెన్ బి దేర్ అంటే అక్కడ, అంటే అతను అక్కడ ఉండగలడు, అది దాని యొక్క మీనింగ్. అయితే అది పాజిటివ్ స్టేట్మెంట్. దానికి నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలి. నెగిటివ్ స్టేట్మెంట్ చేయడానికి మనం నాట్ని తీసుకోవాలి. ఆ నాట్ని తీసుకొని దాన్ని కెన్ తర్వాత యాడ్ చేయాలి. అదే కెనాట్ అవుతుంది. దాన్నే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్గా చెప్తాం. సబ్జెక్ట్ ఫస్ట్ రాస్తాం హీ, తర్వాత కాంట్ యాడ్ చేసి తర్వాత బీని ఉంచి తర్వాత ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ధేర్ ఉంచడం జరిగింది. సో ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి? ఈ కాంట్ బి ధేర్. అతను అక్కడ ఉండలేడు. ఇక్కడ చూడండి, ఉండగలడు పాజిటివ్, ఉండలేడు అనేది నెగిటివ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండగలడు పాజిటివ్, ఉండలేడు నెగిటివ్. సో అవి స్టేట్మెంట్స్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్స్లో కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్లో ఎప్పుడు కూడా కెన్ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. కెన్ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ యూజ్ చేసిన తర్వాత బీ యూజ్ చేసి తర్వాత దేర్ని అక్కడ ఉంచడం జరిగింది. సో ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి? కెన్ హీ బి దేర్? అతను అక్కడ ఉండగలడా? ఉండగలడా, చూడండి, దట్ ఈస్ ద క్వశ్చన్. అతను అక్కడ ఉండగలడా? కెన్ హీ బి దేర్? అది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్లో ఎప్పుడు కూడా నాట్ యూజ్ చేస్తాం. సో కాంట్ యూజ్ చేసి మిగతాది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. చూడండి, కాంట్ యూజ్ చేసి హీ బి దేర్. ఇక్కడ ఏదైతే ఉందో అలాగే రాస్తాం. అయితే ఇక్కడ కాంట్ వస్తుంది, ఇక్కడ కెన్ వస్తుంది, అంతే తేడా. సో కాంట్ హీ బి దేర్? అతను అక్కడ ఉండలేడా అనేది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఉండగలడా పాజిటివ్ క్వశ్చన్, ఉండలేడా నెగిటివ్ క్వశ్చన్. ఒకసారి మీకు రిపీట్ చేస్తాను చూడండి. హీ కెన్ బి, అతను ఉండగలడు. హీ కాంట్ బి, అతను ఉండలేడు. కెన్ హీ బి, అతను ఉండగలడా? కాంట్ హీ బి, అతను ఉండలేడా? ఇలా మనం క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, HBAW వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా వస్తాయనే విషయాన్ని చూద్దాం. ఫస్ట్ హౌ తీసుకుందాం. హౌ అంటే ఏంటి? ఎలా. ఇక్కడ హౌ తీసుకొని ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. అదేంటి? కెన్ హీ బి దేర్. హౌ కెన్ హీ బి దేర్ అంటే అతను అక్కడ ఎలా ఉండగలడు. ఇక్కడ చూడండి,
ఎలా ఉండగలడు అనేది అక్కడ కీ పాయింట్. హౌ కెన్ హీ బి దేర్, అతను అక్కడ ఎలా ఉండగలడు అంటే ఇక్కడ ఏదైతే పాస్ట్ కొంచెం దాన్ని యాస్టీస్గా తీసుకొని ఇక్కడ హౌతో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కెన్ హీ బి దేర్, అతను అక్కడ ఉండగలడా, అది డైరెక్ట్గా మనం అడిగాం. ఇక్కడ హౌ యాడ్ చేసాం, హౌ యాడ్ చేసరికి ఏమైంది, కాస్త మీనింగ్ చేంజ్ అయింది. హౌ కెన్ హీ బి దేర్, అతను అక్కడ ఎలా ఉండగలడు, ఎలా ఉండగలడు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉండగలడా అని వచ్చింది, ఇక్కడ ఎలా ఉండగలడు అని వచ్చింది. అదే మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ నెగిటివ్. హౌతో నెగిటివ్ క్వశ్చన్. హౌ కాంట్, నెగిటివ్ కాబట్టి నాట్ యూజ్ చేస్తాం. సో హౌ కాంట్ హీ బి దేర్, అతను అక్కడ ఎలా ఉండలేడు అంటే ఇక్కడ ఏదైతే నెగిటివ్ క్వశ్చన్ ఉందో ఆ నెగిటివ్ క్వశ్చన్ యాస్టీస్గా ఇక్కడ తీసుకొని హౌతో యాడ్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి, హౌ కాంట్ హీ బి దేర్, అతను అక్కడ ఎలా ఉండలేడు. ఇక్కడ చూడండి, ఎలా ఉండలేడు, ఎలా ఉండగలడు, ఎలా ఉండలేడు. ఇలా మనం హౌతో ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ వై అంటే ఏంటి, ఎందుకు. సో వై యూజ్ చేసి వై తర్వాత ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ దాన్ని యాసిడ్స్గా తీసుకుందాం. కెన్ హీ బి దేర్, వై కెన్ హీ బి దేర్, అతను అక్కడ ఎలా ఉండగలడు, ఎందుకు ఉండగలడు, అతను అక్కడ ఎందుకు ఉండగలడు. ఇక్కడ ఎందుకు ఉండగలడు అనేది కీ పాయింట్. అతను అక్కడ ఎందుకు ఉండగలడు, వై కెన్ హీ బి దేర్, అది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్ ఎలా అవుతుంది, అతను అక్కడ ఎందుకు ఉండలేడు, అక్కడ ఎందుకు ఉండలేడు, వై కాంట్ హీ బి దేర్, వై కాంట్ హీ బి దేర్, అతను అక్కడ ఎందుకు ఉండలేడు. చూడండి, ఎందుకు ఉండలేడు అనేది ఇక్కడ కీ పాయింట్ అయింది. సో ఇలా మనం వైతో చెప్తాం. నెక్స్ట్ వన్ హూ అంటే ఎవరు. హూ కెన్ బి దేర్, అక్కడ ఎవరు ఉండగలరు, ఎవరు ఉండగలరు. చూడండి, ఎవరు ఉండగలరు. సో హూ కెన్ బి దేర్, అక్కడ ఎవరు ఉండగలరు. ఇక్కడ హీ రాదు, ఎందువల్లంటే హీనే మనం ప్రశ్నిస్తున్నాం, హీనే మనం అడుగుతున్నాం కాబట్టి అక్కడ హీ రాదు. హూ కెన్ బి దేర్, అక్కడ ఎవరు ఉండగలరు. అక్కడ ఎవరు ఉండలేరు. చూడండి, అక్కడ ఎవరు ఉండలేరు, ఎవరు ఉండలేరు అని చెప్పడానికి హూ కాంట్ బి దేర్ యూజ్ చేస్తాం. హూ కాంట్ బి దేర్, అతను అక్కడ ఎవరు ఉండలేరు, ఇలా చెప్పాం. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడ. వేర్ అంటే ఏంటి, ఎక్కడ. అతను ఎక్కడ ఉండగలడు. వేర్ కెన్ హీ బీ. చూడండి, వేర్ కెన్ హీ బీ, అతను ఎక్కడ ఉండగలడు. వేర్ అంటే ఎక్కడ. అతను ఎక్కడ ఉండలేడు. వేర్ కాంట్ హీ బీ. ఎక్కడ ఉండగలడు అంటే వేర్ కెన్ హీ బీ. ఎక్కడ ఉండలేడు అంటే వేర్ కాంట్ హీ బీ. ఉండలేడు అన్నాం, నెగిటివ్ చెప్పాం కాబట్టి కాంట్ యూజ్ చేయాలి. ఇలా మనం కెన్ బీతో క్వశ్చన్స్ అలాగే స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ హీ ప్లేస్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా ఐ వి హీ షీ ఇట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ అక్కడ రీప్లేస్ చేసినా స్ట్రక్చర్ ఈ విధంగా మాత్రమే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కెన్ యూజ్ చేస్తూ వాడబడే మరికొన్ని స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం. హీ కెన్ బి కమింగ్ నౌ, అతను ఇప్పుడు రాగలుగుతూ ఉండాలి. దీని యొక్క మీనింగ్ ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కెన్ బి యూజ్ చేసి తర్వాత కమింగ్ అనే ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. అంటే కమ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. ఇలా కొన్ని సందర్భాల్లో కెన్ బి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఒక పని జరుగుతూ ఉండాలి, జరగవచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అతను ఇప్పుడు రాగలుగుతూ ఉండాలి అంటే రాగలుగుతూ ఉండొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలాంటప్పుడు కెన్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ద వర్క్ కెన్ బి డన్. వర్క్ కెన్ బి డన్. ఇక్కడ చూడండి, కెన్ బి తర్వాత డన్ అనే V3 యూజ్ చేయడం జరిగింది. డూ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి, డన్. సో కెన్ బి తర్వాత ఇలా V3 యూజ్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ పాసివ్ వాయిస్లో ఉన్నట్టు, అంటే ఆ పని చేయగలగబడాలి అంటే చేయబడాలని చెప్పి దాని యొక్క మీనింగ్. అంటే ఒక పని చేయగలగబడాలి అని చెప్పేటప్పుడు మనం ఈ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తుంటాం. పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా కెన్తో చెప్పేటప్పుడు కెన్ బి వచ్చి తర్వాత V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, ఫిజికల్ మెంటల్ ఎబిలిటీ కెపాసిటీ స్కిల్. అంటే ఒకరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, కెపాసిటీని, ఎబిలిటీని మనం చెప్పేటప్పుడు ఈ కెన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే నేను కారు నడపగలను, అంటే నాకు కారు నడపగలిగే సామర్థ్యం ఉంది, నైపుణ్యం ఉందని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ వన్, హీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ సమస్య అతను పరిష్కరించగలడు అంటే ఈ సమస్యను పరిష్కరించగలిగే నైపుణ్యం, కెపాసిటీ అతనికి ఉందని చెప్పి ఇక్కడ కెన్ సాల్వ్తో చెప్పాం. నెక్స్ట్, హౌ ఫాస్ట్ కెన్ యూ వాక్.
ఎంత ఫాస్ట్గా నువ్వు నడవగలవు అంటే ఇక్కడ ఒకరి యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఇలా క్వశ్చన్స్ రూపంలో కూడా మనం ఈ కెన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సెకండ్ వన్ ఏంటంటే ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ ప్రాబబిలిటీ అంటే ఏదైనా జరిగే అవకాశం ఉండే అవకాశం చెప్పి అనే విషయాన్ని కూడా మనకి కెన్ చెప్తుంది. చూడండి, ఇట్ క్యాన్ రెయిన్ దిస్ ఈవినింగ్, సాయంకాలం వర్షం రాగలదు అంటే సాయంకాలం వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. ఈ కాంటెస్ట్లో మనం మే కూడా యూజ్ చేయొచ్చు అదే అర్థంతో. ఇక్కడ చూడండి కెన్ తర్వాత రెయిన్ అనే వెర్బ్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, దిస్ బైక్ కెన్ బి మోర్ దెన్ 1 lakh అంటే ఈ బైక్ ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండగలదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, గెస్ చేస్తున్నా. అంటే ఇలా గెస్సింగ్ చేసేటప్పుడు కానీ ప్రాబిలిటీని చెప్పేటప్పుడు కానీ మనం ఇలా కెన్ యూజ్ చేస్తుంటాం. హీ కెన్ బి బిట్ లేట్ డ్యూ టు ట్రాఫిక్ వల్ల అతను కాస్త ఆలస్యం కాగలడని చెప్పి ఇలా మనం ఒక అంచనా వేస్తున్నాం. ఇలా అంచనా వేసి ప్రాబిలిటీ అంటే జరిగే అవకాశాన్ని మనం చెప్తున్నాం. ఇలాంటప్పుడు కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ వన్ స్పెక్యులేషన్, ఎక్స్పెక్టేషన్ అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు స్పెక్యులేట్ అంటే ఊహించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, షీ ఈజ్ నాట్ పికింగ్ అప్ మై కాల్, ఐ థింక్ షీ కెన్ బి బిజీ. ఆమె నా కాలు లిఫ్ట్ చేయట్లేదు, ఐ థింక్ షీ కెన్ బి బిజీ, ఆమె బిజీగా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇలా షీ కెన్ బి బిజీ అని చెప్పి ఇక్కడ చెప్పాం. నెక్స్ట్ వన్, హీ కెన్ బి అట్ హోమ్ బై నౌ, ఈ పార్టీకి అతను ఇంటి దగ్గర ఉండగలడు అంటే ఈ పార్టీకి అతను ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మనం స్పెక్యులేట్ చేసి ఊహించి చెప్తున్నాం. ఫ్రెండ్స్, కెన్ యొక్క మరికొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. రిక్వెస్ట్, ఆఫర్స్, సజెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ కెన్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. చూడండి, కెన్ యూ స్విచ్ ఆన్ ద టీవీ, కాస్త టీవీ ఆన్ చేస్తావా, ఆ టీవీ ఆన్ చేస్తా అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. నెక్స్ట్ వన్, కెన్ వీ గో టు మూవీ దిస్ ఈవినింగ్, సాయంకాలం మూవీకి వెళ్దామని చెప్పి ఇక్కడ కెన్తో మనం ఆఫర్ అంటే ఒక ప్రపోజ్ చేస్తున్నాం, వెళ్దామని చెప్పి ఒక ప్రపోజ్ చేస్తున్నాం, ఆఫర్ చేస్తున్నాం. ఇలాంటప్పుడు కెన్ వాడుతుంటాం. నెక్స్ట్, కెన్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ లగేజ్, నీ లగేజ్ విషయంలో నేను సాయం చేయను అని చెప్పి ఇలా మనం సజెషన్ కానీ ఆఫర్స్ కానీ ఇచ్చేటప్పుడు కెన్ వాడుతుంటాం. నెక్స్ట్ వన్, పర్మిషన్స్ అండ్ రిక్వెస్ట్స్, ఇన్ఫార్మల్ వేలు అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, నైబర్స్ని మనం ఏదైనా అడిగేటప్పుడు ఏదైనా మనం రిక్వెస్ట్ చేసి తీసుకునేటప్పుడు ఈ కెన్ ఎక్కువగా వాడుతుంటాం. కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, నీ మొబైల్ వాడవచ్చా అంటే నీ మొబైల్ తీసుకోవచ్చు అని చెప్పి ఇలా మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, పర్మిషన్ అంటే అనుమతిని అడుగుతున్నాం. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ యువర్ క్యాలిక్యులేటర్, నీ క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు అని చెప్పి ఇలా మనం పర్మిషన్ అడుగుతున్నప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళతో కెన్ యూజ్ చేస్తుంటాం. అయితే ఇలా అడగడానికి ఇవ్వడానికి కూడా మనం కెన్ యూజ్ చేయొచ్చు. ఎస్ యూ కెన్, తీసుకో, నో యూ కాంట్, తీసుకోవద్దని చెప్పి మనం ఇవ్వడానికి నిరాకరించడానికి కూడా మనం అక్కడ కెన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రొహిబిషన్ నిషేధం చెప్పడానికి కూడా అంటే ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి చెప్పేటప్పుడు కూడా మనం ఈ కాంట్ యూజ్ చేస్తుంటాం. నెగిటివ్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. చూడండి, యూ కాంట్ పార్క్ కార్ హియర్, కారుకి నువ్వు పార్క్ చేయరాదని చెప్పి కాంట్ యూజ్ చేసి ప్రొహిబిషన్ చెప్తున్నట్టు ఇలా చేయదు, ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి మన నిషేధాన్ని చెప్తున్నాం. దే కాంట్ స్మోక్ ఇన్ ద హాల్, వాళ్ళు హాల్లో స్మోక్ చేయరాదు. చూడండి, ఇక్కడ దే కాంట్ స్మోక్ అని చెప్పి అన్నాం అంటే హాల్లో స్మోక్ చేయరాదు, దట్ ఈస్ ద ప్రొహిబిషన్ అని చెప్పి నిషేధం అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, డౌట్ అండ్ అన్సర్టనిటీ అంటే ఏదైనా అనుమానం కానీ అన్సర్టన్ అంటే అఖచ్చితత్వం కానీ అంటే జరగలేని విషయం గురించి కానీ మనం చెప్పేటప్పుడు ఊహించి స్పెక్యులేట్ చేసి చెప్పేటప్పుడు కూడా మనం ఎక్కువగా ఈ కెన్ వాడుతుంటాం. హీ కాంట్ కమ్ టు ద ఫంక్షన్ టుడే, ఈరోజు అతను ఫంక్షన్కి రాడు అంటే వచ్చే అవకాశం లేదని చెప్పి ఇక్కడ మనం కెన్తో చెప్పాం. నెక్స్ట్ అంటే డౌట్ని ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, షీ కాంట్ బి ఫ్రీ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఆమె ఫ్రీగా ఉండలేకపోవచ్చు, కాగలదని చెప్పి దాని యొక్క మీనింగ్ యాక్చువల్గా మనం కెన్ తీసుకుంటే. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వీక్ అని చెప్పి మనం వచ్చే వారం అని చెప్తున్నాం అంటే భవిష్యత్తులో కూడా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు చెప్పి మనం గెస్సింగ్ చేసి స్పెక్యులేట్ చేసి చెప్పేటప్పుడు కూడా ఇలా అన్సర్టనిటీని మనం వ్యక్తపరిచేటప్పుడు కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు నేర్చుకున్న లెసన్ బేస్ చేసుకొని మీకు కొన్ని సెంటెన్సెస్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఎలా రాగలను, అతను ఎలా ఉండగలడు ఫ్యాన్ లేకుండా, నీ అంత బాగా నేను పాడలేను, అంత ట్రాఫిక్లో వెళ్ళడం ప్రమాదకరం కాగలదు, నా కోసం టీ చేస్తావా, నువ్వు డబ్బు ఇస్తే నేను కారు కొనగలను, నువ్వు ఆనందంగా ఉండలేవా. సో ఈ సెంటెన్స్కి మీరు ఆన్సర్ తయారు చేసి కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. Thank you. Take care.